Jacob, sir. Please continue. Well, hello again to all my friends in India. This is Steve Thank you. Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఎలాగున్నారు? మరి నేను స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. As we can see from our outline of the book of Acts, we are moving into booklet number 4, where Saul's ministry is born. మనము ఈ యొక్క అవుట్లైన్ ను మనము చూసినట్లయితే మనము 4వ భాగానికి మనము వెళ్తూ ఉన్నాము. ఆ సౌలు యొక్క పరిచర్య యొక్క విషయాన్ని గురించి మనం చూస్తాం. So far, we've seen that after Jesus rose from the grave, he told his disciples to go to Jerusalem and wait for the Holy Spirit, and the church would be born there. సో మనం ఇంతవరకు గమనించినట్లయితే యేసు ప్రభు పునరుత్థానము చెంది ఆరోహణమయ్యే సందర్భంలో తన శిష్యులకు చెప్పాడు, యెరూషలేములో పరిశుద్ధాత్ముని కొరకు వేచి ఉండమని చెప్పాడు. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ యొక్క రాకతో సంఘము మరి ఉద్భవించినటువంటి యొక్క విషయం, జన్మించినటువంటి యొక్క విషయాన్ని మనము చూసినాం. While they were praying in Jerusalem, the Holy Spirit came upon them, as Jesus had said, and emboldened them to proclaim the message of Christ throughout Jerusalem. సో యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా వాళ్ళు యెరూషలేములో ప్రార్థనలో వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేములో మరి సువార్త ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. Peter did this at Pentecost, which was one of the major events that all dispersed Jews would come to, which would send the message of Christ immediately throughout Rome. అది పేతురు ద్వారా పంచాశతమ రోజు జరిగినటువంటి యొక్క విషయము. చెదిరినటువంటి యూదులందరూ కూడా పంచాశతమ పండుగ కొరకు వారు సమావేశమై ఉన్నటువంటి యొక్క సందర్భంలో మరి పేతురు ప్రసంగించటము, ఆ సువార్త వారు తిరిగి వారి వారి ప్రాంతాలకు పనిచేయట్లేదంట. లోపల చాలా బట్టలు చాలా పని చేయలేదంట. అయినా ఈ డాగరేసాడంట. Sam brother, please put to mute. Sam brother, please put to mute. Okay, thank you. Although many disbelieved and wanted to kill Peter and the other apostles, many who were at the Pentecost festival believed and then took that message back to their hometowns. చాలా మంది విశ్వసించినటువంటి వారు పేతురును మరి ఇతర అపోస్తులను చంపటానికి ఉద్దేశించినప్పటికీ కూడా అక్కడ పంచాశతమ రోజు చేరి వచ్చినటువంటి వారు విశ్వసించారు, బాప్తిసం పొందుకున్నారు, మరలా ఆ సువార్తను వారి వారి ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారు. In booklet number 2, we saw that despite persecution and opposition from Pharisees, including Saul, the message of Christ continued to grow. సో రెండవ భాగముగా మనము గమనించినట్లయితే సంఘానికి విరోధం అనేటువంటిది యెరూషలేము నుంచి ప్రారంభమైనటువంటి యొక్క విషయము. సౌలు మరి పరిసయ్యులు ఇతరులు విరోధించటం అన్నటువంటిది మనం చూస్తాం. But the majority of the teaching was done in Jerusalem until Stephen's death, and once Stephen died, it started to expand outside of Jerusalem to other parts of Israel. సో ముఖ్యంగా అక్కడ పరిచర్య అనేటువంటిది యెరూషలేములో జరిగింది బలంగా. మరి స్టెఫను యొక్క మరణము తర్వాత గమనించినట్లయితే సువార్త అనేటువంటిది యెరూషలేము బయట మరి పాకటం అనేటువంటిది చూస్తాం. Everything changed when Jesus met Saul on the road to Damascus, and Saul became a believer of Christ instead of a persecutor of Christ. తర్వాత యేసు ప్రభు సౌలును దర్శించటంలో దమస్కా మార్గాన మరి గొప్ప మార్పు అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయము. సంఘాన్ని హింసిస్తూ ఉన్నటువంటి అతడు
విశ్వాసిగా సంఘాన్ని కట్టడానికి సువార్త విస్తరింపబడటానికి సాధనంగా మార్చబన్నాడు. That brings us to booklet number 4, where Saul's ministry is going to be born. సో ఇక్కడ 4వ భాగాన్ని మనము గమనించినట్లయితే సౌలు యొక్క పరిచర్య జన్మించటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. Now, Saul is going to take his first of 4 missions. We're going to call it the Northeast Mediterranean mission. సో ఇక్కడ మొట్టమొదటిగా గమనించినట్లయితే మొదటి యొక్క పరిచర్య అనేటువంటిది ఈ యొక్క నార్త్ ఈస్ట్ మెడిటరేనియన్ అన్నటువంటి ఈ యొక్క ప్రాంత్యము అనేటువంటిది మనము గమనించుకుంటాం. And we're going to see that this thrust into the Gentile world is going to be a huge success. సో ఇక్కడ అన్యజనుల యొక్క ప్రపంచము మనము చూస్తాము. ఇక్కడ గొప్ప విజయవంతమైనటువంటి యొక్క సంగతి మనము గమనించుకుంటాం. In the second part of this booklet, the Judaizers, who are always saying that you have to follow every custom of the Jewish law to be entering the kingdom of God, they are going to challenge Paul's apostolic message. సో ఇక్కడ రెండవ భాగముగా మనము సౌలు యొక్క పరిచర్యలో మనము చూసినట్లయితే యూదా మతస్థులు ముఖ్యంగా వారు దేవుని యొక్క రాజ్యాన్ని చేరటానికి మరి యూదా మత ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనుసరించాలి అని బలంగా చెప్పగలిగినటువంటి వారి మధ్య సవాలుగా ఎదుర్కోవటము అనేటువంటి ఒక విషయం మనం చూస్తాం. Now, why is this so important? ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం? Because Paul has written so many letters in the New Testament, the credibility of him being an apostle of Christ is a huge factor in his credibility. సో పౌలు ముఖ్యంగా చాలా మరి పత్రికలు అనేటువంటిది ఆయన రచించినటువంటి యొక్క విషయముగా మనము గమనించుకుంటాం. ఇది చాలా నమ్మదగినటువంటి యొక్క సిద్ధాంతాల యొక్క విషయంలో మనము చూడగలుగుతాం. This booklet is going to confirm that Paul has equal authority to the other 11 apostles as Jesus has commissioned him, just like he did the others. సో ఇక్కడ ఈ యొక్క భాగాన్ని గమనించినట్లయితే 11 మంది యేసు ప్రభు యొక్క అపోస్తుల వలె మరి సౌలు కూడా సమానమైనటువంటి అధికారము, హక్కు కలిగినటువంటి వాడుగా ఇక్కడ కనిపించగలిగినటువంటి ఒక విషయం. So as the Judaizers challenge Paul's message, apostolic message, we are going to see the other apostles are going to confirm that Paul's message is true, just as theirs is, just as Jesus was. సో ఇక్కడ సౌలు యొక్క పరిచర్య అనేటువంటిది సిద్ధాంతాలు అన్నటువంటి యొక్క విషయము యూదా మతస్థులు ప్రత్యేకంగా సవాలుగా ఎదుర్కోవటం అన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అది అలాగ ఉంటూ ఉండగా మరి మిగతా ప్రభు అపోస్తులు 11 మంది సౌలు యొక్క సిద్ధాంతాలు, సౌలు యొక్క బోధన ఆమోదించటం అనేటువంటిది, అంగీకరించటము అన్నటువంటిది జరుగుతూ ఉంది. Now, besides the time in Acts 2, when Peter gave the message to all the dispersed Jews who were at the Pentecost festival and then took it back to their areas, most of the evangelism that's been done has been done in a very small area. సో ముఖ్యంగా 2వ అధ్యాయంలో పంచాశతమ రోజు పేతురు మరి చెదిరిపోయినటువంటి యూదులందరూ పంచాశతమ పండుగ కొరకు సమావేశమైనప్పుడు అక్కడ ఆయన ప్రసంగించటము, ఆ సువార్త ఇతరుల ప్రాంతాలకు వారితో పాటు మరి విస్తరింపబడటం చూస్తాం. Jerusalem to Joppa is 40 miles. That's where Peter was when he was called to go meet Cornelius. సో ఇక్కడ యెరూషలేము నుంచి జోపాకు 40 మైళ్ళ దూరంలో ఉంటూ ఉన్నది. పేతురు అక్కడికి మరి వెళ్ళబడినప్పుడు కొర్నేలియు ద్వారా ఆహ్వానించబడటం అనేటువంటిది మనం చూస్తాం.
Jerusalem to Samaria was 42 miles. This is where Philip went up and evangelized after Stephen had been stoned. స్టెఫను మరణించిన తర్వాత యెరూషలేములో నుంచి సమరయాకు 42 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క విషయములో అక్కడ ఫిలిప్పు వెళ్లి సువార్త పరిచర్య అక్కడికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. Jerusalem to the Sea of Galilee was 70 miles. యెరూషలేము నుంచి గలిలయ సముద్రానికి ముఖ్యంగా 70 మైళ్ళ దూరం ఉంటున్నది. Jerusalem to Damascus, which is where Paul was converted on that road, was 150 miles. యెరూషలేము నుంచి దమస్కాకు 150 మైళ్ళు ఉంటూ ఉన్నది. సౌలు ఈ దమస్కా మార్గాన వెలుచుండగా ప్రభు దర్శనము కలిగి ఆయన మార్చబడటం అనేటువంటిది చూస్తాం. Jerusalem to Caesarea, this is where Cornelius was converted, is 75 miles. సో యెరూషలేము నుంచి సిసిరియాకు 75 మైళ్ళు ఉంటున్నది. ఇక్కడనే కొర్నేలి మార్చబడటం అనేటువంటిది మనం చూస్తాం. In this booklet, we are going to see that there will be another significant church that is outside of Jerusalem. సో ఈ యొక్క పుస్తకములో ఈ యొక్క భాగములో యెరూషలేము తర్వాత మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బయట ఉన్నటువంటి యొక్క సంఘాన్ని మనము చూస్తాం. This will be the church in Antioch, Syria, where Paul and Barnabas were commissioned. సో ఇది యెరూషలేము నుంచి సిరియా అంత్యోక్యాకు 300 మైళ్ళ దూరములో ఉన్నటువంటి యొక్క సంఘము. ఇక్కడ పౌలు బర్నబాసును మిషనరీలుగా వాళ్ళు పంపటం అనేటువంటిది ఈ సంఘము ద్వారా జరుగుతుంది. Okay, so this first missionary journey is going to take place from April of AD 48 through September of AD 49. సో మొదటి మిషనరీ యొక్క ప్రయాణం అనేటువంటిది క్రీస్తు శకము ఏప్రిల్ 48 నుంచి సెప్టెంబరు 49 వరకు జరుగుతూ ఉంది. Remember, Jesus was crucified on April 3rd of AD 33, so this is 15 years after Jesus has been crucified. యేసు ప్రభు సిలువ వేయటం అనేటువంటిది క్రీస్తు శకము 33లో జరుగుతూ ఉంది. అది జరిగిన 15 సంవత్సరాలకు ఈ యొక్క మొదటి ప్రయాణము పరిచర్య అనేటువంటిది పౌలు ద్వారా ప్రారంభించబడుతుంది. Now, if you look at the map that we have over on the right, you can see the reason we call this the Northeast Mediterranean Mission is it's all done on the Northeast Mediterranean sites. సో ఇక్కడ పూర్వం అనేటువంటి ఈ నార్త్ ఈస్ట్ అన్నటువంటి యొక్క ప్రాంతము ముఖ్యంగా ఈ యొక్క భాగంలో మనము చూడగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. We're going to see in this lower right-hand side, Antioch, Syria is in the tan area, and where it's blue, we see the arrows of where he's going to go to his journey, and then the red arrows are his return from the middle of the journey. సో ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క బ్లూ రంగు అనేటువంటిది ముఖ్యంగా ఆయన ప్రయాణించేటువంటి యొక్క ప్రయాణాన్ని గురించి, ఎర్ర మ్యాప్ అనేటువంటిది మధ్యలో ఆయన మరలా రావటం అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, there are two cities that are named Antioch in this missionary journey, so we have to be able to understand where these two are and what they mean. సో ఇక్కడ ఈ యొక్క మిషనరీ జర్నీలో అంత్యోక్య అనేటువంటిది రెండు అంత్యోక్యాలు కనిపిస్తాయి. ఇవి ఎక్కడ ఏమి అనేటువంటిది ఈ రెండు వేరు వేరే అయ్యున్నటువంటి యొక్క విషయం, వీటిని మనం అర్థం చేసుకోవాలి. Antioch S, which is Antioch, Syria, is where the church is that is commissioning Paul and Barnabas to go on this mission, where Antioch Pisidia is in Galatia, and there's no church there yet.
సో ఇక్కడ అంత్యోక్య సిరియా అన్నటువంటిది గలాత్యా ప్రాంతానికి వస్తూ ఉన్నది. ఇక్కడనే పౌలు బర్నబాసు ఈ యొక్క సంఘంలో పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళను మిషనరీలుగా పంపటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Notice that they're going to depart on April 1st of AD 48. సో అక్కడ ఏప్రిల్ మొదటి ఏప్రిల్ 48లో వాళ్ళు అక్కడ బయలుదేరటం అనేటువంటిది మనము చూస్తాం. Then they're going to go to Cyprus, an island right here, and they're going to go to a couple cities in the island of Cyprus. ఇక్కడ సిప్రాస్ అన్నటువంటి యొక్క ద్వీపానికి మరి వారు బయలుదేరటం అన్నటువంటి యొక్క విషయం కూడా జరుగుతూ ఉంది. Then from there, they're going to the province of Pamphylia, which is in tan right there, and they'll go to the city of Perga. సో అక్కడ తర్వాత అక్కడ నుంచి పాంపులియా అన్నటువంటి యొక్క ప్రాంతానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, the green area that you see on the map is Galatia. These are the cities that he wrote the book of Galatians to. ఇక్కడ పచ్చ రంగుతో కూడినటువంటి యొక్క విషయము గలాత్యా ప్రాంతం అయి ఉంటున్నది. ఈ ప్రాంతాల్లో కట్టబడినటువంటి సంఘాలకు ఆయన పత్రికలో రాయటం అనేటువంటిది జరిగింది. There are 4 major cities that he would evangelize in Galatia: Antioch, Pisidia, Iconium, Lystra, and Derbe. ఇక్కడ ప్రత్యేకంగా ఈ గలాత్యా ప్రాంతములో 4 ప్రధానమైనటువంటి పట్టణాలలో ఆయన పరిచర్య జరిగించినటువంటి యొక్క విషయము అంత్యోక్య, పిసిదియా అన్నటువంటిది, ఇకోనియా అన్నటువంటిది, తర్వాత లుస్త్రా, డర్బే అనేటువంటిది, తర్వాత ఈ 4 పట్టణాలు. Notice here that this has gone from April of AD 48 to June of 49, and then he's going to turn around and go revisit and disciple the churches that he has begun. సో ఇది ప్రారంభించబడినటువంటిది ఏప్రిల్ 48 నుంచి మరి ప్రారంభించబడినటువంటి యొక్క విషయము జూలై 48 వరకు కూడా కొనసాగించారు. Then Paul will write the book of Galatians to all these cities he's just evangelized and discipled in the fall of AD 49. సో ముఖ్యంగా 49 ఆ ప్రాంతంలో అక్కడ గలాత్యా ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క సంఘాలకు ఆయన పత్రిక రాయటం అనేటువంటిది మనం చూస్తాం. Okay, let's look at an overview of what's going to happen here. సో ఇక్కడ మనము ఓవరాల్ గా మనము ఏం జరగబోతుంది అన్నటువంటిది మనము గమనించుకుందాం. In chapter 12:25 through 13:12, the Holy Spirit will send Saul and Barnabas to Cyprus, the island that we just saw. మనము చూసినటువంటి యొక్క సిప్రాసు యొక్క ద్వీపానికి సౌలు బర్నబాసును అక్కడ పంపటం అనేటువంటిది మనము చూస్తాము. 12వ అధ్యాయము 25 నుంచి మనము గమనించుకుంటాం. Then from 13:13 to 52, Luke is going to speak of Paul's experience in Antioch, Pisidia. అంత్యోక్య సిరియాకు సంబంధించినటువంటి పౌలు యొక్క అనుభవము గురించి లూకా భక్తుడు 13వ అధ్యాయము 13 నుంచి 52లో ఆయన మాట్లాడుతాడు. That's what we'll look at today, and then in our next session we'll look at Paul preaching in the other synagogues of the other cities in Galatia. సో ఈ రోజు మనము ఈ ప్రాంతంలో పౌలు ప్రసంగించినటువంటి యొక్క విషయాన్ని మనం గమనించుకుందాం. మిగతా మన వచ్చే వారములో మనము పౌలు గలాత్యా ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా సంఘాలలో పట్టణాలలో ఎలా పరిచర్య చేశాడో దాని గురించి గమనించుకుందాం. So we're going to have a pattern that Paul is going to use in each one of the cities that he goes to. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క పట్టణంలో ఒక్కొక్క పౌలు అనుసరించినటువంటి ఒక విధానాన్ని మనము గమనించదగినటువంటి ఒక విషయం. He will preach to the Jews first,
some will believe, but the majority will reject him, and he'll go to the Gentiles. ప్రతి పట్టణములో ఆయన యూదులకు ప్రసంగిస్తాడు. అయితే కొద్దిమంది మాత్రమే యూదుల్లో విశ్వసించటము, అధిక భాగము విరోధించటం అనేటువంటిది జరుగుతుంది. This will send him to Antioch Pisidia to preach, where he will do the same pattern, preaching to the Jews first. Some will believe, most will reject, and he'll go to the Gentiles. అటు తర్వాత అంత్యోక్య పిసిది అన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మరి ఆయన మొదట యూదులకు ప్రసంగిస్తాడు. కొంతమంది మాత్రమే యూదుల్లో విశ్వసించటము, అధిక మంది విరోధించటం బట్టి మరి అన్యజనులకు ఆయన ప్రసంగించటం జరుగుతుంది. Then we will see in our next session that he will do the same thing in Iconium, in Lystra, and Derbe. He'll go to the Jews first, then to the Gentiles. సో ఇక్కడ నెక్స్ట్ మనము గమనించినట్లయితే మిగతా 3 పట్టణాలు లుస్త్రా, దర్బే, ఇకోనియా ఈ ప్రాంతాల్లో కూడా మొదట యూదులకు తర్వాత అన్యజనులకు ఆయన ప్రకటించటం జరుగుతూ ఉంది. And then he will return through each of those cities. He won't go back to the island of Cyprus, but he'll return to all the other cities before he returns to Antioch, Syria, to end his first missionary journey. ఆయన మొదటి మిషనరీ జర్నీ ముగించటానికి మునుపు అంత్యోక్య సిరియాకు రాక మునుపు ఆయన కొన్ని పట్టణాలు మరలా దర్శించి రావటం అనేటువంటిది చూస్తాం. Now, in our first section, we're going to see, remember, in the book of Acts, nothing that God's purpose being done happens without the Holy Spirit initiating it. సో ఇక్కడ మొదట మనము గమనించదగినటువంటి ఒక విషయం ఏమిటనగా అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ప్రభావము లేకుండా ఏది జరగటం లేదు అనేటువంటిది మనం చూస్తాం. And prayer will be a significant part of seeking the Holy Spirit's guidance. ఆ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మార్గదర్శనము కొరకు వెదకటం అనేటువంటిది చూస్తాం. Okay, so let's read Acts chapter 12 verses 25 through 13:3. సో అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 25వ వచనము నుంచి 13వ అధ్యాయము 12 వరకు మనము చదువుకుందాం. బర్నబాయు సౌలును తమ పరిచర్య ఏర్పరిచిన తర్వాత మార్కు అను మారుపిల్లగల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నెగరబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కూప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండరి. యోహాను వారికి ఉపచారం చేయి వాడయుండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బర్నయేసు అను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకం గల వాడైన సెర్గి పౌల్ అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా అనే అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమా అను పేరు నాకు గారడివాడు అని అర్థం. Okay, we only want to go through 13:3. Have we gone through 13:3? Yeah, only to 13:3. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాంపునకు బయలుదేరి పంపులియాకు
నున్న పేర్చునకు వచ్చిరి. అతడు యోహాను అయ్యగారు వారిని విడిచి పెట్టి యెరూషలేముకు వెలిగిపోయాడు. అయ్యా ఓకే అయ్యగారు ఓకే. Okay, Aya? notice here that Barnabas and Saul have returned from Jerusalem. What were they doing in Jerusalem? సో ఇక్కడ బర్నబాసు సౌలు యెరూషలేముకు ఇక్కడ రావటం అనేటువంటిది మనం చూస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? Let's turn back to Acts chapter 11 and read verses 27 through 30. Only those verses. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదువుకుందాం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించాను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యోధియాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. So we have the church in Jerusalem. The believers are starving because there's a famine in Jerusalem, and the Syrian Antioch church sends money from them down to Jerusalem because Jerusalem is where the word of God came to them. సో యెరూషలేములో సంఘం ఉంటున్నది, విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఇక్కడ కరువును బట్టి అక్కడ సంఘస్థులు చాలా విశ్వాసులు బాధలో అక్కరలో మరి ఉంటున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి సిరియా అంత్యోక్యాలో ఉన్నటువంటి యొక్క సంఘము అక్కడ వారికి సహాయధనం అనేటువంటిది పంపటం అనేటువంటిది చూస్తూ ఉన్నటువంటిది. ఎందుకనగా సువార్త పరిచర్య వారికి యెరూషలేము నుంచే వచ్చేది కాబట్టి కృతజ్ఞతగా పంపుతున్నారు. So we have believers in Antioch, Syria, who have been spiritually fed from Jerusalem, now sending physical sustenance back to them, knowing that they are pleasing God by helping their brothers in Christ. అక్కడ అంత్యోక్య సిరియాలో సంఘం ఉంటూ ఉన్నది. అంత్యోక్య సిరియాకు పరిచర్య అనేటువంటిది యెరూషలేము నుంచి మరి వచ్చినటువంటి ఒక విషయము. వాళ్ళు ఆత్మీయంగా పోషింపబడినారు గనుకనే శరీర సంబంధమైనటువంటి అవసరత యెరూషలేము ఉన్నటువంటి యొక్క సంఘానికి వచ్చినప్పుడు కృతజ్ఞతగా వాళ్ళు మరలా పంపటం అనేటువంటిది మనం చూస్తాం. Now, I'm sure that this was a significant amount of money. So who do they send? The people they think are most reliable in their church, Paul and Barnabas. సో ఇక్కడ గొప్ప మొత్తముతో కూడినటువంటి యొక్క ఆర్థిక సహాయం అనేటువంటిది డబ్బును అక్కడ పంపుతూ ఉన్నారు. అంత్యోక్య సిరియా సంఘము నుంచి అక్కడ నమ్మకస్తులు ఎవరి ద్వారా పంపారంటే సౌలు బర్నబాసు ద్వారా అన్నటువంటిది. Now they have returned from successfully fulfilling their responsibility to deliver the money to the Jerusalem church. They return there and they're going to be commissioned now to go out and feed people with spiritual wealth instead of physical wealth. సో ఇక్కడ వాళ్ళు సౌలు బర్నబాసు యెరూషలేము నుంచి మరల అంత్యోక్యకు వారు సంఘానికి వచ్చారు. అక్కడ పరిశుద్ధాత్మ చేత మరి ఆత్మీయంగా మిషనరీలుగా పంపటానికి, ప్రజలను ఆత్మీయంగా పోషింపబడటానికి, శారీరకంగా పోషింపబడటానికంటే ఆత్మీయంగా పోషింపబడటానికి ఎన్నిక చేయబడి పంపటం అనేటువంటిది జరుగుతూ ఉంది. We see that God divinely calls men to grow and multiply his church. సో ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు దైవికంగా ఈ యొక్క పరిచర్యకు పిలిచి మరి సంఘాన్ని పెంచటం అనేటువంటిది ద్విగుణపరచటం అనేటువంటి పరిచర్య చూస్తాం. We also see that ministry and fasting preceded the divine call. That is, there's a responsibility from the people to call out to God and ask him what his will is.
సో ఇక్కడ ప్రజలు గమనించినట్లయితే ఆయన చిత్తము ఏంటి అనేటువంటిది ముఖ్యంగా సేవ సంబంధంగా పరిచర్య సంబంధంగా మరి అడగవలసినటువంటి ప్రార్థనా పూర్వకంగా అడగవలసినటువంటి ఒక బాధ్యత ఉంటూ ఉన్నది. We also see that it's the Holy Spirit who is the agent of God's divine call. It's not any human being, it's the Holy Spirit. మనుషులు ఎవరు కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మార్గదర్శనము అనేటువంటిది ఏజెంట్గా మరి ఆయన పరిచర్య జరిగించటం అనేటువంటిది చూస్తాం. Now, what Barnabas and Saul preach in Cyprus is going to be a foreshadowing of all of their ministry. ఇక్కడ సిప్రా దగ్గర వాళ్ళు పౌలు బర్నబాసు ఏమైతే వాళ్ళు ప్రసంగించారో ఆ పరిచర్య అన్ని ప్రాంతాల్లో కూడా అది ఛాయగా మరి ఉండటం అనేటువంటిది చూస్తాం. As Nana reads this, be sure to listen to who Bar Jesus or Elymas represents and who Sergius Paulus represents. సో ఇక్కడ మనము గమనించినట్లయితే సిప్రా ప్రాంతము ప్రతినిధులుగా మరి ఉండటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Bar Jesus or Elymas is going to represent the Jewish people who are going to reject overall. Some people will believe, but the majority will reject the message, and not only reject it, but want to deny access to the Gentiles, the message of Christ. సో ఇక్కడ యూదుల యొక్క ప్రతినిధి కొంతమంది మరి తిరస్కరించటం అన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాము. యూదులు తిరస్కరించుట బట్టి మరి అన్యజనులకు సువార్త తీసుకొని వెళ్ళటానికి కారణమైతూ ఉన్నటువంటి యొక్క విషయం. We are going to see that Paul, and Luke will say Paul, filled by the Holy Spirit, is going to say, you're a fraud, Bar Jesus, Elymas. You are withholding God's word because you have your own personal agenda. సో ఎలమస్ ప్రత్యేకంగా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క భావనతో అజెండాతో మరి ఉన్నావు అనేటువంటిది ఆ లూకా భక్తుడు మరి చూపించటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాం. He's going to tell Elymas that he is going to be blinded because of his rejection of the Lord's word, which is what is a metaphor of what's going to happen to the nation of Israel. ఇశ్రాయేలు దేశానికి ఏమి జరగబోతుందో ఆ యొక్క విషయములో మరి నీవు తిరస్కరించావు కాబట్టి నమ్మకపోవటాన్ని బట్టి ఆ దేవుడు నీకు అంధత్వము లేకపోతే గుడ్డితనాన్ని కలుగజేయబోతూ ఉన్నాడు. And just as Elymas will be blind physically, the nation of Israel, because of their rejection, will be blinded spiritually. సో ఇక్కడ ఈయన ఎలమస్సు ఏ విధంగా తిరస్కారాన్ని బట్టి శారీరకంగా అంధత్వాన్ని మరి పొందాడో అదే విధంగా ఇశ్రాయేలు దేశం అనేటువంటిది మరి తిరస్కరించుట బట్టి మరి అంధత్వము అన్నటువంటిది అనుభవించగలిగినటువంటి ఒక విషయం. Okay, so let's read Acts 13, 4 through 12. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 4 నుంచి 12 వచనాలు చదువుకుందాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకియాకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కోప్రాకు వెళ్ళిరి. వారు సలీమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారి వారును అబద్ధ ప్రవక్త అయిన భర్త యేసు అను ఒక యూదును చూసిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిచి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలూమా అధిపతియు విశ్వాసము నుండి తొలగింపవలననియు యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గాడివాడనే అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూసి సమస్త కపటమునకును
సమస్త దుర్మార్గమునకుతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను. కనుక అతడు తిరుగుచు ఎవడైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఆమేన్. Okay, so what we see here is they preached God's word in Salamis in the Judean synagogue. Remember, they will always go to the synagogue first. If there's a synagogue, there will be one place where there isn't, but they'll always go there because they want to speak to the Jews first. సో ఇక్కడ సలోమికి వారు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి చోట కూడా వాళ్ళు సినగోగు, యూదుల ఆరాధన మందిరమైనటువంటి సినగోగుకు వెళ్ళి ప్రకటించటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. Despite the opposition of Elymas, who represents the Jews, they successfully evangelized to proconsul Sergius Paulus, who is a Gentile. సో ఇక్కడ ఎలోమసు ప్రత్యేకంగా యూదుల యొక్క ప్రతినిధిగా మరి తిరస్కరించటం అన్నటువంటిది, విరోధించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే అన్యుడు అక్కడ ప్రత్యేకంగా విశ్వసించటములో మనము చూడబోతాం. Resistance came from Bar-Jesus or Elymas, who is a sorcerer or a false prophet. సో యొక్క ఎలామసు లేకపోతే అబద్ధ ప్రవక్త అని చెప్పబడేటువంటి బారు యేసు అన్నటువంటి అతని నుంచి విరోధం అనేటువంటిది మనము చూస్తాం. He represents the Jewish leadership, the Sanhedrin, and the other Pharisees and Sadducees who were proclaiming a false message to the nation of Israel. సో ఇశ్రాయేలు దేశానికి సౌలు ప్రకటించటానికి విరోధించినటువంటి సెనెడ్రిన్ యొక్క సభను, అటు తర్వాత పరిసయ్యుల, సద్దుకాయల ప్రతినిధిగా ఎలోమసు ఉంటూ ఉన్నాడు, విరోధిస్తూ ఉన్నాడు. Filled by the Holy Spirit, Paul rebukes and blinds the sorcerer Elymas for trying to dissuade a proconsul, that is a Gentile, from believing his message. సో ఇక్కడ పరిశుద్ధాత్మ చేత సౌలు ఆయనను గద్దించటం అనేటువంటిది మనము చూస్తాము. ఎందుకనగా ఆ అన్యులు సువార్త వినకుండా ఆటంక విషయంలో, ముఖ్యంగా అన్యులు విశ్వసించటంలో ఆయనను గద్దించటం అనేటువంటిది చూస్తాం. Now, Barnabas and Saul preaching here, Saul has been mentioned second up to chapter 13, verse 9. సో ఇక్కడ 13వ అధ్యాయం, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 9 వరకు సౌలు మరి సెకండ్ పర్సన్ గా, రెండవ వ్యక్తిగా మరి మాట్లాడటం, ప్రస్తావించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Remember, Barnabas had high standing with the church, and when he said that Paul had changed, that is, converted to Christianity, many people accepted his assessment, and so Barnabas was held very high, even higher than Paul, up to 13:9. సో ఇక్కడ అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 9 వరకు పౌలు కంటే బర్నబాసు ముఖ్యంగా మొదటి వ్యక్తిగా, చాలా ప్రభావితం కలిగినటువంటి వాడిగా, ప్రధాన వ్యక్తిగా మనం చూస్తాము. సౌలును సంఘానికి పరిచయం చేసింది, క్రైస్తవుడిగా మారాడు అన్నటువంటి యొక్క ప్రస్తాపన, ఇదంతా కూడా బర్నబాసు ద్వారా జరగటం అనేటువంటిది చూస్తాం. But after this, Paul will become the main character. సో దీని తర్వాత ప్రధాన పాత్ర, ముఖ్యమైనటువంటి నాయకుడిగా సౌలు మారటం అనేటువంటిది మనం చూస్తాం. Now, we also see that in 13:6, Saul's name change in the narrative to Paul is because Paul is the chosen man to go to the Gentiles and be the vessel
for them, which is represented by Sergius Paulus. సో ఇక్కడ ఆ 6వ వచనములో మనము 13వ అధ్యాయము 6వ వచనములో సౌలు యొక్క పేరు పౌలుగా మార్చబడటము లేకపోతే వాడబడటం అనేటువంటిది మనము చూస్తాము. ఎందుకనగా అన్యజనుల కొరకు అతన్ని మరి ఎన్నిక చేయటం అన్నటువంటి ఒక విషయం చూస్తాం. So after this, we are going to see that Saul is going to be called Paul, and Paul is going to be before Barnabas. సో ఇక్కడ నుంచి మనము గమనించినట్లయితే సౌలు పౌలుగా మరి పిలువబడటం అనేటువంటిది, మరి పౌలు బర్నబాస్ కంటే ముందు మరి వాడబడటం, పిలవటము, ప్రధానముగా ఎన్నిక చేయటం అనేటువంటిది చూస్తాం. Now, Israel, like Elymas in this, represents a satanic opposition to God's truth, the message of Christ. సో యేసు ప్రభు యొక్క సువార్తకు ముఖ్యంగా ఎలూమస్ అన్నటువంటి అతడు ఇశ్రాయేలు వారి యొక్క ప్రతినిధిగా సాతాను యొక్క విరోధిగా మనము చూస్తాము దేవుని యొక్క సత్యానికి, వాక్యానికి. Notice that Paul says Elymas's nature is evil. That is, he is following his own desires instead of God's desires. సో పౌలు అంటున్నాడు, ఎలూమస్ యొక్క స్వభావము గమనించినట్లయితే సాతాను యొక్క స్వభావము, ఆ దుష్ట స్వభావం అనేటువంటిది ఆయన దేవుని యొక్క కోరికను, చట్టాన్ని కాకుండా తన స్వఇచ్ఛను, తన స్వలాభాన్ని ఆయన అపేక్షించి అనుసరించగలిగినటువంటి వాడుగా చూస్తాం. He says he's not a child of Abraham, but a child of the devil. సో అబ్రహాము కుమారుడు కాదు, కానీ దయ్యము యొక్క కుమారుడని అక్కడ పిలవటం అతన్ని మనం చూస్తాం. And he's an enemy to the righteousness of God. ఆ దేవుని యొక్క నీతికి ఆయన విరోధి అన్నటువంటి ఒక విషయం. This event validates that Paul is God's chosen vessel. సో దీన్ని బట్టి మనము గమనించినట్లయితే పౌలు దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి, ఎన్నిక చేయబడిన పాత్రగా మనం చూస్తాం. Let's turn back to Acts chapter 9 and read verses 15 and 16. మనము వెనక్కి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15, 16 వచనాలు తిప్పి చదువుకుందాం. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. Remember, Ananias, who is a disciple of Christ, is saying, Lord, you want me to go and help this murderer of Christians? And Jesus tells Ananias, Paul is his chosen man to the Gentiles. సో అననీయ ప్రభు బిడ్డగా మరి ఆయన వండుకొని మరి ప్రభు మాట్లాడినప్పుడు ఆ యొక్క విషయంలో నరహంతకుడైనటువంటి మరి సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలుకు వెళ్ళి సహాయపడాలనా అని చెప్పినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా ప్రభు మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. Jesus said that Paul would bear his name before Gentiles and kings, which we are going to see in 13 and 14. సో 13, 14 అధ్యాయములలో మనము గమనించుకుంటాం, ప్రభు చెప్తూ ఉన్నాడు సౌలు అన్యజనులకు, రాజుల ఎదుట ఆయన నిలవగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి. He will also bear his message to the children of Israel, which we will see in these 2 chapters as he goes first to the Jews and then to the Gentiles. సో ఆయన ఈ 2 అధ్యాయాలలో ఇశ్రాయేలు ప్రజలకు కూడా మరి సాక్ష్యముగా సువార్త ప్రకటించటం అనేటువంటిది చూస్తాం. మొదట ఇశ్రాయేలు, తర్వాత అన్యులకు వెళ్తాడు. Jesus also told Ananias that Paul would suffer for him, as he will do in these cities that he goes to, as they threaten to beat him and kill him. సో ఇక్కడ అంత మాత్రమే కాకుండా ఈ పట్టణాలకు వెళ్ళి ఆయన పరిచర్య చేస్తూ ఉండగా ఆయన నిమిత్తమై మరి శ్రమ,
అనేటువంటిది, హింస అనేటువంటిది పొందటము, మరి చంపటానికి ఉద్దేశించటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. Now, remember, one of the goals of Luke here is to show that Paul has the same apostolic authority as Peter did, who was commissioned, both were commissioned by Jesus to carry his message throughout the world. ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త కొనసాగించటానికి పేతురు వలె పౌలు కూడా సాధనంగా ప్రభు చేత ఎన్నిక చేయబడినాడు అన్నటువంటిది, సమానమైనటువంటి అపోస్తలుడు అన్నటువంటి యొక్క విషయము లూకా భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. So we can see in this chart that the Holy Spirit is going to use both of these individuals to show that they are God's chosen people to proclaim his message. ఆయన యొక్క సువార్తను ప్రకటించటానికి వీరిద్దరూ వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ చేత లేకపోతే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు అనేటువంటిది ఈ యొక్క చార్ట్ ద్వారా మనము గమనించుకుంటాం. Notice that the Holy Spirit filled the assembly way back in Acts chapter 1 and 2 when they were praying for the Holy Spirit, and then in Antioch, Syria, when they prayed before they commissioned Barnabas and Paul to go out. సో ఇక్కడ చేరి వచ్చినటువంటి సభ పైన పరిశుద్ధాత్మ దిగి రావటం అనేటువంటిది 50వ రోజు మనము గమనించుకుంటాం. అటు తర్వాత అపోస్తల కార్యము 13వ అధ్యాయములో కూడా మనము చూడగలిగినటువంటి యొక్క విషయం. Notice that signs amazed the people who were watching as fire was seen and people speaking in tongues in chapter 2, and in chapter 13, Paul being able to blind Elymas. సో ఇక్కడ మనము గమనించినట్లయితే 2వ అధ్యాయము 5 నుంచి 13 వరకు, 13వ అధ్యాయము 5 నుంచి 12వ వచనాలలో ఆ యొక్క సూచనలు ప్రజలు పరిశుద్ధాత్మ యొక్క దిగి రావటంలో అగ్నిజ్వాలలాగా వాళ్ళు చూడటం అనేటువంటిది, భాషలు మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. Following the signs from the Holy Spirit, Peter and Paul are both going to preach sermons to the people. సో ఇక్కడ సూచనలతో పాటు పేతురు, పౌలు ఇద్దరు కూడా ప్రజలకు ప్రసంగించటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. People are going to be saved and blessed by hearing the sermons. ఈ సందేశాలు వినుట బట్టి ప్రజలు రక్షింపబడటము, ఆశీర్వదింపబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Then, if you remember in chapter 3, there was a lame man that Peter and John spoke to, said, "Silver and gold we do not have, but in the name of Jesus you are healed." సో 3వ అధ్యాయములో పేతురు, యోహాను చెప్తారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, యేసు నామములో మీరు లేచి నడుమని కుంటివానితో చెప్పటం అనేటువంటిది స్వస్థపరచటం జరుగుతూ ఉంది. In chapter 14, which we will get to next time, Paul will heal a man who is lame by simply telling him he is healed. సో ఇక్కడ 14వ అధ్యాయములో సౌలు ఆ యొక్క కుంటివాన్ని స్వస్థపరచటం అనేటువంటిది మనము చూస్తాము. అది వచ్చే వారంలో గమనించుకుంటాం. After the miraculous healing, Peter and Paul both proclaim Jesus as the Messiah who is alive and well, making these healings happen, and people are going to believe. సో ఈ యొక్క సూచనలతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభు మరి మెస్సాయ పునరుత్థానము చెందాడు, ఆయన ఆరోహణమయ్యాడు, ఈ విధంగా ఆయన యొక్క శక్తి చేత మరి యొక్క సూచనలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయని సత్యాన్ని ప్రకటించారు. But as the truth is proclaimed, there are people who are threatening the proclaimers, that is, the antagonizers, but blessing will ultimately prevail. సో ఇక్కడ ప్రకటించుట బట్టి అక్కడ విరోధము అనేటువంటిది, శత్రుత్వం అన్నటువంటిది కూడా మరి జరగటము గమనించుకుంటాం. Now, one other thing we need to look at is that
Peter is going to correct, or Paul is going to correct Peter in this booklet, which is going to show that Peter respects Paul's authority. సో ఇక్కడ మనం మరి ఒక సంగతి గమనించదగింది ఏమంటే పౌలు పేతురును మరి చక్కపరచటం లేకపోతే సరిదిద్దటం అన్నటువంటిది, గద్దించటం అన్నటువంటిది తన యొక్క లోపాన్ని బట్టి జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనము గమనించినట్లయితే పౌలు యొక్క అపోస్తుల యొక్క అధికారాన్ని పేతురు అంగీకరించటము, ఆమోదించటము, లోబడటం మనం చూస్తాం. Let's read Galatians chapter 2 verses 11 through 16. గలాతీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు మనము చదువుకుందాం. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని, ఏలనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయుచుండును గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారు వేషము వేసుకునిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు స్వార్థ సత్యం చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాను నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైయుండియు యూదుల వలె కాక అన్ని జనుల వల్లనే ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఆమేన్, ఆమేన్. Okay, notice here, Peter was not eating with Gentiles for fear of rebuke from the circumcised. That is, Peter is afraid the Jewish Judaizers are going to condemn him for for eating with people that God has already told him he can eat with. దేవుడు ఇప్పటికీ ఆయనకు చెప్పినటువంటి విధంగా మరి సమానము, అన్యులు యూదులు అంతా ఒకటే అన్నటువంటి యొక్క విషయము పేతురుకు దేవుడు చెప్పినప్పటికీ ఇక్కడ సున్నతి లేనటువంటి అన్ని జనులతో ఆయన కలవక భోంచేయకపోవటం అనేటువంటి విషయం మనం జరుగుతూ ఉంది. This led all Jews, even Barnabas, to hypocrisy. సో ఈ యొక్క విషయం అనేటువంటిది అందరి యూదులను, బర్నబాసును కూడా వేషధారణిగా చేసినటువంటి ఒక విషయం చూస్తాం. Now notice here, Paul calls out Peter in front of all these powerful Jews. Peter is the head of the church. సో పేతురు సంఘము యొక్క నాయకుడు అయినప్పటికీ కూడా పౌలు ఈ యొక్క విషయంలో ఈ నాయకులందరి ఎదుట బహిరంగంగా పిలిచి గద్దించటం అన్నటువంటిది, సరిదిద్దటం, చక్కపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Paul tells Peter, if you, who are a Jew, live like Gentiles now, why do you persuade Gentiles to try to live like Jews? సో ఇక్కడ నీవు యూదుడవయుండి అన్యజనులను యూదులుగా నటించటానికి, జీవించటానికి ఎందుకు నీవు అలా నటిస్తూ ఉన్నావు, ఒత్తిడి చేస్తూ ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. Paul said, we who are Jews know that we follow God's rules, but the Gentiles don't have to. సో ఇక్కడ మనము యూదులుగా దేవుని యొక్క నియమాన్ని, చట్టాన్ని అనుసరిస్తాము. అయితే అన్యులుగా వారు అనుసరించవలసినటువంటి అవసరత లేదు. Why? Because those rules that God put down were made for Jews, not for Gentiles. The law justifies no one. It's faith in Christ that justify people. ఎందుకనగా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది యూదులకు ఇవ్వబడి ఉంటూ ఉన్నది. ధర్మశాస్త్రముల ద్వారా ఎవరు నీతివంతులుగా తీర్చబడరు, విశ్వాసము ద్వారానే అందరూ నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. And this is one of the great problems of the church is we are saved by grace, but then we want to live by legalism instead of living by faith in Christ. సో ఇక్కడ గొప్ప సమస్య ఏమిటనగా మనము విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నాము. అయితే విశ్వాసము ద్వారానే జీవించాలి, ధర్మశాస్త్రానుసారంగా
జీవించటం అనేటువంటిది కాదు. In fact, the cities that he's going to go through Galatia are going to have this exact problem. సో ఈ యొక్క గలాత్యా ప్రాంతం అంతా కూడా ఈ సమస్యలతో నిండి ఉండటం అనేటువంటిది మనము గమనిస్తాం. Let's read Galatians chapter 3 verses 1 through 4, please. గలాత్యలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కూడా చదువుకుందాం. అవివేకులైన గల్తీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడును గదా. ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందినవారా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరంతమా అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణవుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగున? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన జయించుస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను. అది ఓకే, థ్యాంక్ యూ సార్. What we see here is Paul is telling these Galatians the same thing that he was telling Peter. సో ఇక్కడ గలాతీయులకు ఏం చెప్తూ ఉన్నాడో పౌలు అదే విషయాన్ని పేతురు కూడా చెప్పాడు. Don't be a fool, knowing that you were saved by faith in Christ. Don't try to live on your own ways now. You have to live through faith in Christ. అవివేకులుగా ఉండకుడి, విశ్వాసము ద్వారా రక్షింపబడిన తర్వాత విశ్వాసము ద్వారానే జీవించాలి. అవివేకులుగా ధర్మశాస్త్రానుసారంగా జీవించటం కాదు. This is exactly what we see Paul's claim in the book of Romans is. సో ఇదే మనము పౌలు మాట్లాడటం ప్రస్తావించటం రోమా పత్రికలో కూడా మనం చూస్తాం. It's not how to get eternal life in Romans. They are already believers who have eternal life. It's to walk by faith according to the Spirit, the Holy Spirit, just as you were saved by the Holy Spirit. సో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత రోమా సంఘము విశ్వాసులు అయి ఉంటున్నారు, రక్షింపబడినటువంటి సంఘముగా ఉంటున్నది. వారు పరిశుద్ధాత్మ చేత జీవింపబడాలి అనేటువంటి ఒక విషయము అక్కడ రోమా సంఘానికి కూడా ప్రస్తావించటం జరుగుతుంది. And you know what Peter said when Paul challenged him? You're right. I was wrong. And Paul has credibility as one of the apostles who was called by Christ to take this message to the world. కాబట్టి ఈ యొక్క విషయంలో పేతురు ఏమంటున్నాడంటే, పౌలు నువ్వు సరే నేనే తప్పిపోయాను అన్నటువంటి యొక్క విషయము అంగీకరించటం అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి సౌలు మిగతా అపోస్తలుల వలె సమానమైనటువంటి అపోస్తలుడుగా ఆ సువార్త ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for this powerful message and for us to have a reminder that your message is received by faith through the Holy Spirit, and growing in you is received by faith through the Holy Spirit. సో బలమైనటువంటి శక్తితో కూడినటువంటి యొక్క స్వార్థను పరిశుద్ధాత్మ చేత విశ్వాసము ద్వారా పొందినటువంటి రక్షణను ఆ విధంగానే పరిశుద్ధాత్మతో మరి విశ్వాసముతో జీవించటానికి సహాయపడాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. We see that Paul was commissioned by Jesus to carry this message throughout the world, and we can trust in the message that Paul has came straight from the mouth of Jesus. యేసు క్రీస్తు ద్వారా పొందినటువంటి ఒక స్వార్థ యేసు క్రీస్తు ద్వారా పౌలు బోధిగంతముల వరకు మరి ఆ స్వార్థను ఎత్తుకొని వెళ్ళగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే విధంగా మేము కూడా నా తండ్రి ఈ బాధ్యతను పొంది కొనసాగించడానికి సహాయపడండి. We look forward to our next session where Paul will carry this message throughout Galatia. మరి వచ్చే వారంలో మేము గమనించుకుంటాం గలాత్య ప్రాంతం అంతా కూడా
సౌలు ఈ యొక్క సువార్తను మరి తీసుకొని వెళ్ళాడు. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. We will see you next week. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.